2025లో మీన రాశిలోకి శని 2.5 సంవత్సరాలు ఈ రాశులకు అద్భుతమే. జ్యోతిష శాస్త్రంలో శనిని కర్మదేవుడు లేదా న్యాయదేవుడు అంటారు. 9 గ్రహాలలో శని చాలా నెమ్మదిగా ప్రయాణిస్తుంది. శనిగ్రహం దాదాపు 2.5 సంవత్సరాలలో ఒక రాశి నుండి మరొక రాశికి చేరుతుంది. శనిగ్రహం 2023 జనవరిలో తన స్వంత రాశి అయిన కుంభ రాశిలోకి ప్రవేశించాడు. ప్రస్తుతం తిరోగమన దశలో సంచరిస్తున్నాడు. నవంబర్ నుంచి ప్రత్యక్ష మార్గంలోకి ప్రవేశిస్తాడు. శని 2.5 సంవత్సరాల పాటు ఒక రాశిలో ఉంటాడు. మార్చి 29, 2025న శనిగ్రహం కుంభ రాశిని వదిలి మీన రాశిలోకి ప్రవేశిస్తుంది. మీన రాశిలో శని సంచరించడం వల్ల మేష రాశి వారికి శని సడే సతి ప్రారంభమవుతుంది. మకర రాశి వారికి సడే సతి నుంచి ఉపశమనం లభిస్తుంది. మీన రాశిలో శని సంచారం వల్ల ఏ రాశుల వారికి అదృష్టం పడుతుందో చూసేయండి. మకర రాశి ఏలినాటి శని 3 దశలలో 7.5 సంవత్సరాల పాటు ఉంటుంది. శని సంచరిస్తున్న రాశికి ముందు, వెనుక ఉన్న రాశుల మీద ఏలినాటి శని ప్రభావం ఉంటుంది. దీన్ని సడే సతి అంటారు. ప్రస్తుతం మకర రాశి వారికి శనిగ్రహం ఏలినాటి శని చివరి దశ కొనసాగుతోంది. శని మీనంలోకి ప్రవేశించిన వెంటనే మకర రాశి వారికి సడే సతి నుండి ఉపశమనం లభిస్తుంది. మకర రాశి వారికి శనిగ్రహం కోపం తొలగిపోయిన వెంటనే సానుకూల ఫలితాలు పొందుతారు. మీకు ఉద్యోగం, వృత్తికి సంబంధించిన కొత్త అవకాశాలు లభిస్తాయి. ఒకటి కంటే ఎక్కువ ఆదాయ వనరులు సృష్టించబడతాయి. నిలిచిపోయిన డబ్బు తిరిగి రావచ్చు. విద్యార్థులు పరీక్షల్లో విజయం సాధిస్తారు. కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి మీన రాశిలో శని సంచారం వల్ల ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. మీ మాటలతో అందరినీ ఆకట్టుకుంటారు. ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాలలో పనిచేసే వ్యక్తులు కోరుకున్న బదిలీని పొందవచ్చు. సామాజిక గౌరవం, కీర్తి పెరుగుతాయి. మీరు మీ లక్ష్యాలలో విజయం సాధిస్తారు. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. వృశ్చిక రాశి వారికి శని మీన రాశిలోకి ప్రవేశించిన వెంటనే శని దయ్యా నుంచి విముక్తి లభిస్తుంది. దీన్నే అర్ధాష్టమ శని అంటారు. ఇది 2.5 సంవత్సరాల పాటు ఉంటుంది. 2.5 ఏళ్ల తర్వాత వృశ్చిక రాశికి శనిగ్రహం దుష్ప్రభావం నుంచి విముక్తి కలుగుతుంది. శనిగ్రహం అశుభ ప్రభావం తొలగిపోవడంతో మీ మనసులోని కోరిక నెరవేరుతుంది. మీరు మతపరమైన శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. విదేశాలకు వెళ్లాలనే కొందరి కల నెరవేరుతుంది. ఉద్యోగంలో ఉన్నవారికి పదోన్నతి లభిస్తుంది. అదృష్టం మీ వైపు ఉంటుంది. దీని కారణంగా మీరు ఆకస్మిక ఆర్థిక లాభం పొందుతారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.